పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ ఏబీవీపీ పిలుపు మేరకు మెదక్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు ఉన్న రహదారిపై ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో నిర్వహించారు. ఏబీవీపీ నగర కార్యదర్శి ఉదయ్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఏబీవీపీ జిందాబాద్, పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలంటే నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8,500 కోట్ల రూపాయలను పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని ఆయన కోరారు. అందరికీ నమస్తే. నా పేరు ఉదయ్ కిరణ్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ గతంలో చూస్తున్నట్టయితే ఈ యొక్కటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా గత ప్రభుత్వం చెల్లించలేదు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి 8,500 కోట్ల స్కాలర్షిప్ ఇంకా విడుదల చేయలేదు. ఈ యొక్కటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే హెచ్చరిస్తుంది, ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ యొక్కటువంటి మంత్రులు, నువ్వు కానీ, ఎమ్మెల్యే కానీ ఎక్కడ ఎవరు పర్యటించినా ఎక్కడిది అక్కడ విద్యార్థి పరిషత్ అనేది నీ యొక్కటువంటి ఎక్కడిదక్కడ నిర్బంధం చేసి నిన్ను అడ్డుకుంటామని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేసిన ప్రభుత్వం ఈ యొక్కటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా ఈరోజు ప్రైవేట్ కళాశాలలు మూసివేయడానికి మరోసారి సిద్ధంగా ఉంది. ఈ యొక్కటువంటి ప్రభుత్వం ద్వారా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయక ఈరోజు మరొకసారి ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు విద్య నుంచి దూరం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్కటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఒకసారి ఆలోచించాలి, ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఈరోజు రేవంత్ రెడ్డి చేయడం కూడా దాఖలా కూడా కనబడతలేడు. ఎందుకోసం అంటే వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఓటేసే ముందు ఆలోచించాలి. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక విద్యా మంత్రిని నియమించలేదు, కానీ యొక్కటువంటి వైన్స్ టెండర్లు అనుకోడు, వైన్స్ అడుగుతాడు. ఈ యొక్కటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఆ ఒకటి దృష్టిలో పెట్టుకొని ఈ యొక్కటువంటి ఓటు వేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు పూర్తిగా 8,500 కోట్ల స్కాలర్షిప్ నువ్వు విడుదల చేస్తేనే బాగుంటుంది. లేకపోతే నీ యొక్కటువంటి మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీ ఆఫీసులను కూడా ఎక్కడిదక్కడ ముట్టడిస్తామని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.